2026 సంవత్సరం జూలై నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు రికార్డులు నమోదు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ భారతదేశంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. 2 లక్షల మార్క్ అయితే రీచ్ అయిందనమాట 1 మంత్ సేల్స్ లో. మరి 2026 సంవత్సరం జూలై నెలలో ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఎన్ని అమ్మకాలు చేసినాయి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఫస్ట్ అయితే మనం కంపెనీ వైజ్ గా చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే కొనసాగుతున్నారన్నమాట. 55,477 అమ్మకాలతో మొదటి స్థానంలో అయితే ఉన్నారు. 27% మార్కెట్ వాటాను అయితే వీళ్ళైతే సంపాదించారన్నమాట. ఇక రెండో స్థానంలో బజాజ్ ఆటో వాళ్ళు 45,592 అమ్మకాలతో అయితే ఉన్నారు. మూడో స్థానంలో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 30,323 అమ్మకాలతో అయితే ఉన్నారు. నాలుగో స్థానంలో 22,887 యూనిట్స్ తో హీరో వేదా బ్రాండ్ అయితే ఉంది. ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ 14,105 అమ్మకాలతో అయితే ఉన్నారు. ఆరో స్థానంలో గ్రీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 10,125 అమ్మకాలతో ఉన్నారు. ఏడో స్థానంలో రివర్ మొబిలిటీ 5,951 అమ్మకాలు. ఎనిమిదో స్థానంలో బీగాస్ ఆటో 5,518 అమ్మకాలు. తొమ్మిదో స్థానంలో సింపుల్ ఎనర్జీ 1,648 అమ్మకాలు. ఇక 10వ స్థానంలో ఎలక్ట్రిక్స్ 1,397 అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. మార్కెట్ శాతం పరంగా అయితే టీవీఎస్ మోటార్ కంపెనీలు అయితే 27%, బజాజ్ ఆటో వాళ్ళు 22%, ఈథర్ ఎనర్జీ 15%, వేదా 11%, ఓలా ఎలక్ట్రిక్ 7%, గ్రీస్ ఎలక్ట్రిక్ 5%, రివర్ మొబిలిటీ 3%, బీగాస్ ఆటో 3%, సింపుల్ ఎనర్జీ 1%, ఎలక్ట్రిక్స్ 1% అయితే ఉన్నారనమాట. అలానే మనం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే 2020 సంవత్సరం 26 సంవత్సరానికి కంపెనీ వైజ్ గా చూసుకున్నా సరే సుమారుగా 100% వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన అంటే కొన్ని ఆటో పోర్టల్స్ ఇచ్చే రిపోర్ట్స్ అనేవి వాళ్ళు టైంని బట్టి మారిపోతుండదు. ఉదాహరణకి ఒక కంపెనీ రిపోర్ట్ అనేది జూలై 31వ తారీఖు నైట్ చూసారనుకుంటే, ఒకళ్ళు జూలై 30వ తారీఖు నైట్ చూసి రిపోర్ట్ అప్డేట్ చేయొచ్చు. లేదా జూలై 31వ తారీఖు ఉదయం చూస్తే కొంచెం సేల్స్ రిపోర్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఆగస్ట్ 1వ తారీఖు మార్నింగ్ చూడొచ్చు. సో ఇలా డిఫరెన్స్ కనిపించింది. అందుకని కొంచెం నెంబర్స్ అనేవి అటు ఇటుగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మొత్తానికి ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మాత్రం అన్ని కంపెనీస్ కూడా పర్సెంటేజ్ వైజ్ గా ఇంప్రూవ్ అయినాయి. ఇటు వచ్చి ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే వాళ్ళ పర్సెంటేజ్ అయితే తగ్గినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కంపెనీ వైజ్ గా అనాలిసిస్ చూస్తే మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే కొనసాగుతున్నారు అనమాట. సో టీవీఎస్ నుంచి మల్టిపుల్ బ్రాండ్స్ ఒకటి, రెండోది టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి, మల్టిపుల్ వేరియంట్స్, అలానే మల్టిపుల్ మోడల్ స్కూటర్ ఇవ్వడం, అలానే బేస్ వేరియంట్ నుంచి ₹1,00,000 ప్రైస్ నుంచి ₹1,60,000 ప్రైస్ పైగా స్కూటర్ మోడల్స్ ఉండడం, టీవీఎస్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ ఒకటి ఉండడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు పాజిటివ్ ఇంప్రెషన్ ఏదైతే కంటిన్యూ చేయడం అవుతుందో కంపెనీ వాళ్ళకి అనేది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి స్థానంలో నిలవడానికి వాళ్ళ బ్రాండ్ వాల్యూ అనేది ప్రధాన కారణం అని చెప్పి కూడా మనం ప్రీవియస్ గా చాలా సార్లు అయితే చెప్పాం అనమాట. సో దాని తగ్గట్టుగానే వీళ్ళ మోడల్స్ ఆఫర్ చేయడం, అలానే ప్రైజింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి టాప్ వేరియంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, డిఫరెంట్ రేంజ్ వేరియంట్స్ కూడా అందుబాటులో ఉండడంతో టీవీఎస్ కంపెనీలు అయితే ఈ ఫస్ట్ పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారన్నమాట. ఇది కాకుండా ఈ రోజుకి కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ పొజిషన్ కానివ్వండి, ఈవీ వెహికల్ ఇండస్ట్రీ గ్రోత్ అవడానికి కారణం కస్టమర్స్ చాలా స్ట్రాంగ్ గా అయితే ఇప్పుడు ఈవీ వైపు అయితే చూస్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పెట్రోల్ సంబంధించిన ప్రైజెస్ అనుకుంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి చాలా మందిలో బాగా అవేర్నెస్ అయితే పెరుగుతుంది. అది లాస్ట్ 1 to 2 months లో మనం సేల్స్ రిపోర్ట్ ప్రకారంగా చూసాం. ఇప్పుడు ఈ మంత్ లో స్పష్టంగా తేలుతుంది అనమాట. సో ఈవీ వెహికల్ సంబంధించిన భవిష్యత్ అనేది మరింత మెరుగుపడుతుంది, ఎవ్రీ మంత్ కూడా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఈ మంత్ సేల్స్ రిపోర్ట్ ఒక ఉదాహరణ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పొజిషన్ లో వచ్చి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. బజాజ్ సంబంధించిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ 25 సిరీస్ వేరియంట్, ఇది రీసెంట్ గా వచ్చిన వేరియంట్ అనమాట. ఆ తర్వాత 30 సిరీస్, ఆ తర్వాత 35 సిరీస్. బజాజ్ సంబంధించిన వేరియంట్స్ ఒక 5 వేరియంట్స్ వరకు అయితే అందుబాటులో ఉన్నాయి అనమాట. వీళ్ళు కూడా ₹1,00,000 నుంచి ₹1,52,000 వరకు కూడా బేస్ వేరియంట్ నుంచి ప్రీమియం వేరియంట్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అగైన్ వీళ్ళ సేల్ కారణం ప్రైసింగ్ ఒకటి, రెండు మల్టిపుల్ వేరియంట్స్ ఏదైతే ఉందో దానివల్ల బజాజ్ కంపెనీ అయితే సెకండ్ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఇక మూడో పొజిషన్ అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ అయితే కొనసాగుతున్నారు. సో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు పర్సెంటేజ్ వైజ్ గా 15% ఇంక్రీజ్ అయింది. అలానే 30,000కు పైగా అమ్మకాలు అయితే ఉన్నారు వీళ్ళు. సో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రకారంగా కానివ్వండి, వీళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈథర్ రిస్తా ఏదైతే ఉందో మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ కింద అయితే ఉన్నదన్నమాట. ఈ రోజు కూడా ఈథర్ సంబంధించిన సేల్స్ టాప్ 5 లో నిలవడానికి ప్రధాన కారణం అయితే ఇదని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మూడో స్థానానికి అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు లాస్ట్ 3-4 months నుంచి అయితే
కన్సిస్టెంట్ గా అదే పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలానే వీళ్ళ మార్కెట్ షేర్ ను కూడా మెల్లమెల్లగా పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు అన్నమాట. రీసెంట్ గా ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. పాట్ హోల్ ప్లస్ అప్డేట్స్ అలర్ట్స్ కూడా ఇస్తామని చెప్పి. అలానే ఎవ్రీ మంత్ కూడా ఏథర్ సంబంధించిన రెస్టా కానివ్వండి 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కొన్ని డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కానివ్వండి, ఈఎంఐ వంటి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. అవి కూడా వీళ్ళ సేల్స్ కి బూస్ట్ అవడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద అయితే భావించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పొజిషన్ లో హీరో వేదా అయితే ఉందన్నమాట. సో వేదాలో మీకు V2 ప్లస్ వేరియంట్స్, అలానే VX2 లో VX2 గో కానివ్వండి, VX2 ప్లస్ కానివ్వండి, చాలా వేరియంట్స్ అనేవి హీరో సంబంధించిన పోర్ట్ఫోలియోలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వేదా VX2 ప్లస్ వేరియంట్ 187 కిలోమీటర్లకు సర్టిఫైడ్ రేంజ్ తో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే అందిస్తున్నారు. ఇక వేదా VX2 గో అనమాట. ఇందులో మీకు మల్టిపుల్ వేరియంట్స్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో అయితే ఉన్నాయి అనమాట. 146 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అటు హీరో బ్రాండ్ ఒకటి, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్ ఒకటి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్, ఇవన్నీ కారణాల వల్ల హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే ఈ పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తూ అయితే వెళ్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కూడా మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. S1X కానివ్వండి, S1 Pro కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని ఈ రోజుకి కూడా కాస్త వెంటాడుతున్న ఒక అంశం ఏదైనా ఉందంటే మాత్రం సర్వీస్ అనమాట. సో ఆ సర్వీస్ వల్లే ఒకప్పుడు టాప్ 1 పొజిషన్ లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇవాళ 5వ పొజిషన్ లో అయితే కంటిన్యూ అయితే వస్తున్నారు అనమాట. ఈవెన్ వీళ్ళు ఎవ్రీ మంత్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఆఫర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో వీళ్ళ మార్కెట్ షేర్ అనేది మరీ అంత డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ పొజిషన్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు యాంపియర్ సంబంధించిన మ్యాగ్నస్, అలానే యాంపియర్ సంబంధించిన నియో, అలానే యాంపియర్ సంబంధించిన నెక్సస్, ఇలా మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనేవి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఇక మెయిన్ గా వీళ్ళు బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మాత్రం యాంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో 100 కిలోమీటర్ పైగా రేంజ్, అలానే 5 years లేదా 75,000 కిలోమీటర్స్ వారంటీ ఒకటి, చాలా ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉండడం ఒకటి కూడా వీళ్ళు కలిసి వచ్చే అంశం అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే నెక్సస్ ఇంటి దగ్గరే 3.5 hours లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అవుతుంది. సో దాంతో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు కూడా 10,000 సేల్స్ అయితే రీచ్ అయ్యారనమాట ఈ మంత్ కూడా. నెక్స్ట్ పొజిషన్ వచ్చి రివర్ ఇండియా అనమాట. సో 5,900 పైగా అమ్మకాలతో అయితే ఉన్నారు. సో వీళ్ళ మెయిన్ గా వీళ్ళ సేల్స్ అనేది పెరుగుతూ వెళ్ళడానికి కారణం వీళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు 1-2 అలా డీలర్షిప్స్ మాత్రం ఉండే అనమాట, ఉదాహరణ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే. బట్ ఇప్పుడు మెయిన్ సిటీస్ లో అన్నింటిలో కూడా వీళ్ళు షోరూమ్స్ అనేది ఏర్పాటు చేయడం, సేల్స్ అనేది ఇంప్రూవ్ అవడం, ఇవన్నీ చేరడంతో ఇప్పుడు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా 5,000 పైగా అమ్మకాలతో అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ పొజిషన్ అయితే బీగాస్ అయితే ఉంది. సో బీగాస్ వచ్చేసరికి 5,518 అమ్మకాలతో అయితే ఉన్నారనమాట. సో బీగాస్ కంపెనీ వాళ్ళు పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఓవా అనే బేస్ వేరియంట్ అయితే ఉంది. సో చిన్న సైజు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అనమాట. అలానే మీకు బీగాస్ REV 350 ఎలక్ట్రిక్ స్కూటర్, ఆఫ్ రోడింగ్ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా మ్యాక్స్ ఈవెన్ టు ఐమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో అయితే ఉంది. సో బీగాస్ కంపెనీ వాళ్ళు కూడా కాన్స్టెంట్ గా వాళ్ళ పొజిషన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అనమాట. ఇక తర్వాత పొజిషన్ లో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక సింపుల్ ఎనర్జీ విషయానికి వస్తే సింపుల్ సంబంధించిన సింపుల్ 1, సింపుల్ అల్ట్రా, సింపుల్ 1S వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. రీసెంట్ గానే 400 కిలోమీటర్ ఇచ్చే సింపుల్ 1 అల్ట్రా అయితే తీసుకొచ్చారనమాట. ఇక 10వ స్థానంలో ఎలక్ట్రిక్ సంబంధించిన బ్రాండ్ అయితే ఉందన్నమాట. సో ఎలక్ట్రిక్స్ కూడా మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే అందిస్తున్నారు. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ షోరూమ్స్ ఉన్నాయో మాకు అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఇది 2026 సంవత్సరం జూలై నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఒక సూపర్ బూస్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు ఈవీ రంగానికి కానివ్వండి, లేకపోతే డీలర్స్ కానివ్వండి, లేకపోతే ఈవీ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్న కస్టమర్స్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. జూలై నెలలో మాత్రం ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాల్లో ఆకాశానికి చేరుకున్నట్టుగా అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒకవైపు పెట్రోల్ సంబంధించిన ప్రైజెస్ సంబంధించిన ఇష్యూ అనుకుంటే, మరొక వైపు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అడ్వాంటేజెస్ జనాల్లోకి మరింత లోతుగా వెళ్ళడం. సో నిజంగానే ఈవీస్ తీసుకుంటే కనుక తక్కువ ప్రైస్ లో సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువ ఉంటాయి. పెట్రోల్ రేట్లతో పోల్చుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనం డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ కాన్షియస్నెస్ అనేది బాగా పెరుగుతూ వెళ్తుందని చెప్పి ఈ సేల్స్ రిపోర్ట్ ద్వారా అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగే ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ ఎవ్రీ మంత్ కూడా ఇంక్రీజ్ అవ్వాలని అయితే కోరుకుందాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.